కిలోమీటర్ల వేగంతో గాలులు, భారీ వర్షాలు, నేలకూలే ఇళ్లు, విరిగిపడే స్తంభాలు, టవర్లు, విరుచుకుపడే సముద్రం. ఇది ఫైలిన్ తుఫాన్ ఎఫెక్ట్. తుఫాన్ సూపర్ సైక్లోన్ గా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుండటంతో ఏ ఉపద్రవం ముంచుకొస్తుందని తీర ప్రాంత వాసులు భయంతో వణికిపోతున్నారు. అక్టోబర్లో దివిసీమను పెను ఉప్పెన ముంచెత్తింది. ఈ తుఫానుతో ఒడిషా తీరం అతలాకుతలమైంది. వేల మంది ప్రాణాలు కోల్పోగా కోట్ల ఆస్తి నష్టం సంభవించింది. ఈ ఫైలిన్ తుఫాను కూడా దసరా సమయంలోనే రావడంతో నాటి బీభత్సాన్ని గుర్తు చేసుకుని ఆందోళన చెందుతున్నారు. సముద్ర తీర గ్రామాలపై తుఫాను ప్రభావం అధికంగా ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒకవేళ సూపర్ సైక్లోన్ గా మారితే అది సృష్టించే విలయం అంతా ఇంతా కాదని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. సూపర్ సైక్లోన్ మాదిరిగానే వేగంగా గాలులు వీస్తాయని, అంటే 222 కిలోమీటర్లు అంతకంటే ఎక్కువ వేగంతో గాలులు వీస్తాయని వెదర్ అధికారులు చెబుతున్నారు. తూర్పు పసిఫిక్ లో మారికెన్, పశ్చిమ పసిఫిక్ లో టైఫూన్ సృష్టించిన బీభత్సం అంతా ఇంత కాదు. తాజాగా బంగాళాఖాతంలో ఏర్పడిన ఫైలిన్ తుఫాన్ అదే స్థాయిలో ప్రమాద హెచ్చరికలు జారీ చేస్తోంది. గత 120 ఏళ్లలో అరేబియా, బంగాళాఖాతంలో ఇంతటి తీవ్రత ఉన్న తుఫాన్లు 10 లోపు మాత్రమే సంభవించాయని అధికారులు చెబుతున్నారు. గత 120 ఏళ్లలో బంగాళాఖాతంలో 2 అతి తీవ్ర తుఫాన్లు వచ్చాయి. 1940 మే 18న ఒకటి, 1999 అక్టోబర్లో వచ్చిన తుఫాను ఉత్తర హిందూ మహాసముద్రంలోని అతిపెద్ద తుఫానని నిపుణులు చెబుతున్నారు. హిందూ పసిఫిక్ మహాసముద్రాల్లో గాలుల తీవ్రత మేరకు తుఫాను బీభత్సవాన్ని అంచనా వేస్తారు. గంటకు 168 కిలోమీటర్ నుంచి 223 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తే అతి తీవ్ర తుఫానుగా పరిగణిస్తారు. అదే పసిఫిక్, తూర్పు పసిఫిక్ లో గాలుల తీవ్రత గంటకు 119 నుంచి 153 కిలోమీటర్లుంటే హరికేన్ 1, 154 నుంచి 177 ఉంటే హరికేన్ 2 గా, 178 నుంచి 208 కిలోమీటర్లుంటే హరికేన్ 3 గా పేర్కొంటారు. ఈ గాలుల తీవ్రత పెరిగే కొద్దీ హరికేన్ స్థాయి కూడా పెరుగుతూనే ఉంటుంది. అలాగే పశ్చిమ పసిఫిక్ లో గంటకు 118 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తే టైఫూన్ గా చెప్తారు. ఈ లెక్కలతో చూస్తే ఫైలిన్ తుఫాన్ హరికేన్ 2 తో సమానం. 1999 నాటి దివిసీమ ఉప్పెనకు ఫైలిన్ తుఫాన్ ప్రభావాన్ని పోల్చుకుని సముద్ర తీర ప్రాంతవాసులు భయంతో బిక్కుబిక్కుమంటున్నారు.